ఓం నమో భగవతే శ్రీ రమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 60. కార్యక్రమ పట్టిక. తేదీ 15/8/1946. నెల రోజుల కిందట మధుర వెళ్ళిన సర్వాధికారి నిరంజనానంద స్వాములు 4-5 రోజుల కిందట పట్నం వెళ్ళారట. అక్కడున్న రమణ భక్తుల్లో ప్రముఖులైన వారితో ఆలోచించి సెప్టెంబర్ 1వ తారీఖు నిర్ణయించిన స్వర్ణోత్సవానికి నడపదలిచిన కార్యక్రమంతా పట్టికగా రాసి పంపగా నిన్న ఉదయం తెచ్చి వినయ విధేయతలతో భగవాన్లకు సమర్పించి చేతులు జోడించి నిలిచాడు టీకే దొరస్వామి అయ్యారు. ఆ లేఖలో ఉత్సవ దినం ఉదయం 7 గంటల మొదలు రాత్రి 7 గంటల వరకు జరపదలిచిన కార్యక్రమం రాసి ఉంది. హైకోర్టు జడ్జీలు, ఇంకా పేరుగల పెద్ద మనుషులు ఎందరో ఉపన్యాసకులుగా నిర్ణయింపబడ్డారు. ముగిసి సుబ్రహ్మణ్య అయ్యరు, బూదలూరి కృష్ణమూర్తి అయ్యర్ గారి పాటల కచేరీ, ఇంకా ఏవేవో ఆ కార్యక్రమ పట్టికలోనున్నవి. భగవాన్ అదంతా పరిశీలనగా చదివి మందహాసంతో, సరిపోయింది, వ్యవధి లేని కార్యక్రమం, పోనీ నాకెందుకు, నేమన్నా చేసుకొని నాకు మాత్రం బయటికి వెళ్ళి వచ్చేందుకు వ్యవధి ఇస్తే చాలును. అయినా ఈ పెద్దలంతా వచ్చి ఉపన్యాసాలు ఇస్తారంటే దేని గురించి మాట్లాడుతారబ్బా? ప్రసంగించడానికి ఏమున్నది? ఉండేది మౌనం. మౌనాన్ని గురించి మాటలతో ఎలా చెప్పడం? ఇంగ్లీష్లో, సంస్కృతంలో, అరవంలో, తెలుగులో, మలయాళంలో, అరే అప్ప, ఇన్ని భాషల్లో మాట్లాడతారట గొప్ప గొప్పవారు. పోనీ మనకెందుకు, మనలేమీ మాట్లాడమనకుండా ఉంటే చాలు, అంతే అన్నారు భగవాన్. ఆ భక్తుడు చేతులు నలుపుకుంటూ, ఇందులో ఏదైనా వద్దని భగవాన్ సెలవిస్తే మానేస్తామన్నాడు వినయంగా. ఓహో, సరి, ఇదంతా నేను కావాలన్నానా ఒకటి వద్దనటానికి? ఏమైనా చేసుకోండి, వారి ఇష్టం, మీ ఇష్టం. నన్ను మాత్రం ఏ ఉపన్యాసానికి నియమించకుండా ఉంటే అంతే చాలు. ఇలా సోఫా మీద కూర్చుంటాను, ఏమైనా చేసుకోండి అన్నారు భగవాన్ చిరునవ్వుతో. అవును స్వామి, వాస్తవమే. భగవాన్ ఎదుట నోరెత్తి ప్రసంగించడం ఎవరికీ సాధ్యపడదు. అయినప్పటికీ ఇంత భాగ్యం లభించిందే అని మా సంతోషం వెలుబుచ్చటానికే ఇదంతాను అంటూ నమస్కరించి వెళ్ళాడా భక్తుడు. ఇక ఉంటాను, సెలవు. నీ సోదరి.